ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఏపీ కేబినెట్లో ఇటీవల ఆమోదించడంతో తాజాగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, పదవి విరమణ వయసు పెంచితే ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడుతుందో లెక్కలు వేస్తున్నారు. త్వరలోనే ఆర్థిక శాఖ ఆమోదం తెలపనుంది. అనంతరం ఆ ఫైల్ సీఎంఓకు చేరుతుంది. ఆ తర్వాత మళ్ళీ కేబినెట్ ముందుకు తీసుకొచ్చి ఆమోదిస్తారు. అప్పుడు పదవి విరమణ వయసు పెంచుతూ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. వచ్చే కేబినెట్ సమావేశంలోనే ఈ ఫైల్కు ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఆలస్యమైతే ఆ తర్వాత జరిగే సమావేశానికి తీసుకురానున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల పదవి విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. కానీ కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగులకు ఈ పదవి విరమణ వయసు పెంపును వర్తింప చేయలేదు. ఈ క్రమంలో ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు తమ పదవి విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని కోరారు. ఏపీ ప్రభుత్వం ఈ వినతుల్ని పరిశీలించి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల పదవి విరమణ వయసు పెంపునకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేబినెట్లో పెట్టి ఆమోదించి ఆర్థిక శాఖకు పంపారు. మరోవైపు ఆర్థిక శాఖ సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం అమల్లోకి రాకముందు ఎంపికైన ఉద్యోగులు, అలాగే సిపిఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి సిపిఎస్ 2004 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే సిపిఎస్ను ముందు ఉద్యోగులు సాధించిన వారు కొన్ని కారణాలతో సిపిఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో చేరారు. వీరికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇక ఉద్యోగ సంఘాల నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిక్వెస్ట్ చేయడంతో పాత పెన్షన్ అమలుకు ఓకే చెప్పింది. మొత్తం 10,982 మందికి పాత పెన్షన్ అమలు చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత సీఎంఓకే ఫైల్ చేరుతుంది. అక్కడ నుంచి కేబినెట్ ముందుకు వెళుతుంది. అక్కడ ఆమోదం తెలియజేయగానే పాత పెన్షన్ విధానం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది.